జస్ట్ ప్రీ సెలబ్రేషన్స్ మాత్రమే అన్న మేము చేసేది. జస్ట్ ఇది కూడా ఏంటంటే జల్సా సినిమా రిలీజ్ సందర్భంగా మనం పవన్ కళ్యాణ్ గారు జల్సా కటౌట్ వాళ్ళు రిలీజ్ అయింది. ఓజీ కటౌట్ జల్సా రిలీజ్ ఏదైతే సెప్టెంబర్ 2 ఉందో బర్త్డే రోజు ఓజీ కటౌట్ అనేది ఓపెన్ చేస్తాం అన్న. ఫస్ట్ సెలబ్రేషన్ ఏదైనా సరే కుకట్పల్లి నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పి మేము స్టార్ట్ చేసాం. ఈ జస్ట్ శాంపుల్ మాత్రమే, ఏదైనా సరే ఓజీతో మాట్లాడుకుందాం. శాంపుల్ ఎలా ఉంటే ఇంకా అప్పుడు ఎలా ఉంటుంది? ఈసారి చెప్తున్నా కదన్న, ఓజీతో ఎక్కడ ఏ అంటే మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ తెలుగు అని కానీ ఎవరన్నా సరే అందరు కుకట్పల్లి వైపు తిరిగి చూస్తారు, నేను మాటిస్తున్నా. ఓజీ నుంచి మార్నింగ్ సాంగ్ వచ్చింది, చాలా ప్లెజెంట్ గా ఉంది. పవన్ కళ్యాణ్ గారిని అలా చూసి చాలా రోజులైందని నా ఫ్యాన్స్ అంతా కామెంట్ చేస్తున్నారు, మీరేమంటారు? మేము వింటేజ్ దాంట్లోకి వెళ్ళిపోయాం. అంటే మేము బేసిక్ ఏంటంటే ఖుషి పంజా ఇవన్నీ చూసి మేము వచ్చిన వాళ్ళం. సుజిత్ గారు పల్స్ పట్టుకున్నారు భయ్య, అదిరిపోద్ది అంతే. అంటే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి కూడా లాస్ట్ ఫ్రేమ్ వరకు మాకు ఇప్పుడు మెగా ఫ్యామిలీ మరి నమ్మారు. పవన్ కళ్యాణ్ గారు సుజిత్ గారికి, అలాగే రామ్ చరణ్ గారు బుచ్చి గారికి ఛాన్స్ ఇచ్చారు. ఆయన చిరంజీవి గారు మన వశిష్ఠ గారికి ఛాన్స్ ఇచ్చారు. సో మొత్తం అందరూ కూడా వాళ్ళు స్టార్ డైరెక్టర్లు అవడానికి, ఇంకా పెద్ద స్టార్ డైరెక్టర్లు అవడానికి మంచి అవకాశం దొరికింది. ఎంతవరకు సద్వినియోగించుకుంటారు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు అనేది ఆ సినిమాలతో మనం చూస్తాం. ఇక తగ్గడాలు లేవన్నమాట, తెగ నరకడాలే అంతే. రాసి పెట్టుకోండి, చరణ్ గారు ఒక మాట చెప్పారు కదా, రాసి పెట్టుకోండి అంతే. అది మనోడు కూకట్పల్లి నుంచి స్టార్ట్ చేశాడు, అది అక్కడ మనం కెనడా దాకా ఆస్ట్రేలియా దాకా ఎక్కడన్నా సరే మారు మోగిపోద్ది అనమాట. అమెరికా నుంచి అమలాపురం వరకు వినపడే ఒకే ఒక స్లోగన్, ఒక్కడే బాబు కళ్యాణ్ బాబు, ఒక్కడే బాబు కళ్యాణ్ బాబు అంతే. అంటే అకీరా ఉంటారని అంటున్నారు, అకీరా పోస్టర్ ఏంటి అసలు అన్న? అవి ఇంకా తెలియదు అన్న. ఒకవేళ అకీరా ఉంటే గనక ఈసారి అకీరా ఉంటే గనక థియేటర్ మాత్రం తగలబడిపోద్ది. ఖచ్చితంగా థియేటర్ మేనేజ్మెంట్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. అంటే బేసిక్ నాలెడ్జ్ భయ, అంత సింపుల్గా తన ఎంట్రీ ఉండదు. ఫస్ట్ థింగ్ వచ్చాడంటే కనుక లాంచింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. సో ఏంటంటే ఆ లాంచింగ్ అనేది నెక్స్ట్ లెవెల్. అది దాని గురించి ఎంతోమంది కళ్యాణ అభిమానులు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. సో ఆ లాంచింగ్ అనేది అంత సింపుల్గా పెట్టేస్తే కనుక ఫ్యాన్స్ వాళ్ళే కోపడతారేమో, ఆ రేంజ్లో ఉంటుంది. సో డెఫినెట్లీ ఒక బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఉంటుంది అయింది. సో ఇంకేంటనేది ఆయన ఎంట్రీలోకి వచ్చినాక ఏంటనేది అది రిలీజ్ ముందు పార్ట్ 2 లో వస్తాడు. లేదు అన్ని రూమర్స్, అంటే సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేయడానికి చెప్తూ ఉంటారు. అది అకీరా ఉన్నాడు అది ఇది అని చెప్పి, అదేం ఉండదు. పవర్ స్టార్ గారి సినిమా ఓజీ అనేది ఆయన ఫ్యాన్స్కి కంప్లీట్ కాలర్ ఎగరేసుకుని తిరిగే సినిమా అది. సో ఇంకా ఆ తర్వాత ఆయన సినిమాలు ఏం చేస్తారు ఏంటి, ఆ ఫ్యాన్స్కి అయితే ఇంకా 10 ఏళ్ళ ఆకలి తీరుస్తారు నాకు తెలిసి. అత్తారింటి దారే తర్వాత సరైన బొమ్మ పడలేదని నా కొడుకులందరికీ కూడా కంప్లీట్ ఆకలి తీర్చేస్తారు రోజుతో. ఇక అది దాని రిజల్ట్ ముందు అర్థమైపోతుంది కాబట్టి ఈ హైప్. లేకపోతే ఒక ఫ్లాప్ సినిమా పడిన తర్వాత మళ్ళీ ఇంతమంది జనం రావాలని, అదే ఒక స్టార్ పవర్ అంటే అది. దాని మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆయన కూడా ఫ్యాన్ బాయ్ కదా, ఎవరు తగ్గరండి. ఒక హీరో దొరికినప్పుడు ఎవరు కూడా తగ్గరు. హరీష్ శంకర్ గారు ఆల్రెడీ గబ్బర్ సింగ్ ఇచ్చారు. సో ఆయన మీద సినిమా చూసి ఫ్యాన్ అయిన సుజిత్ గారే ఈ రేంజ్ తీస్తున్నారంటే సేమ్ అదే గబ్బర్ సింగ్ తీసిన హరీష్ శంకర్ గారు ఇంకా ఏ రేంజ్ లో తీయబోతున్నారు అంటే ఓజీ జస్ట్ శాంపుల్ మాత్రం అని మేము అనుకుంటాం. హరీష్ శంకర్ గారి మీద మేము గట్టి హోప్స్ పెట్టుకున్నాం. అంటే ఓజీ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ అయితే పీక్స్కి వెళ్ళిపోయాయి. ఓజీ అనేది ఇంకా మాకు ఎట్లా అంటే ఒక చరిత్రలో నిలబడిపోయే సినిమా. పవన్ కళ్యాణ్ గారు అని పేరు వినపడంగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఓజీ అనే సినిమా. ఇంత ముందు దాకా ఖుషి అంటే ఒక లవర్ బాయ్ స్టార్డమ్ ఏదైతే ఉందో అట్లాగా ఇప్పుడు ఓజీతో అనేది కరెక్ట్గా మాస్ బొమ్మ మాకు పడితే మా ఆకలి తీరుస్తాడని మేము సుజిత్ని గట్టిగా నమ్ముతున్నాం. సేమ్ అట్లాగే హరీష్ శంకర్ గారు కూడా ఏదైతే గబ్బర్ సింగ్ చూసి ఫ్యాన్ అయిన మన సుజిత్ గారు ఉన్నారో సేమ్ అదే గబ్బర్ సింగ్ తీసిన హరీష్ శంకర్ గారు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నాం ఆయన మీద. బర్త్డే రోజు సెలబ్రేషన్ దీనికంటే డబుల్ ఉంటాయి. ఇది జస్ట్ ప్రీ రిలీజ్ సెలబ్రేషన్స్. బర్త్డే కూడా సేమ్ దీని మీద ఎక్కువ ఉన్నాయి. అన్నదానాలు చేస్తున్నాము, ప్రతి అన్నదానాలు, బైక్ ర్యాలీ, కేక్ కటింగ్ ఉంది, బ్లడ్ డొనేషన్ ఉంది, సేవా కార్యక్రమాలు ఎక్కడ ఏది కూడా తగ్గించాం. అలాగే మాకు కళ్యాణ్ గారు సినిమా దగ్గర నుంచి పరిచయం కాబట్టి మేము సినిమాని కూడా సెలబ్రేట్ చేస్తాం. ఎలాంటి ఓపెనింగ్స్ ఉంటాయి అనుకోవచ్చు? జల్సా ఓపెనింగ్స్ ఆల్రెడీ అంటే మాకు వచ్చిన ఇన్ఫార్మ్ ప్రకారం ఏంటంటే జల్సా ఓపెనింగ్స్ పాస్ట్లో ఎలా జరిగినాయి. 3 సంవత్సరాల క్రితం జల్సా రిలీజ్ అయింది. అప్పుడు ఎలాగైతే రికార్డ్ ఇప్పుడు దాకా దాని రికార్డ్ ఎవడో బ్రేక్ చేయలేదు. సేమ్ ఇప్పుడు కూడా అదే అంటున్నాం. తక్కువ టైంలో వచ్చినా సరే అంటే దీనికి లీస్ట్ హైప్ ఉంది ఇప్పుడు జల్సా రిలీజ్గా అనేది. బట్ కలెక్షన్లో మాత్రం టాప్లో ఉంటుంది. లీస్ట్ హైప్తో వచ్చి టాప్ కలెక్షన్లో ఉంటుంది. అది హరిహర వీరమల్లు ఇప్పుడు హిందీలో రిలీజ్ అయిన తర్వాత అక్కడ రేటింగ్స్ స్టార్ రేటింగ్స్ వస్తున్నాయి, 4 రేటింగ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ట్రిమ్ చేసిన తర్వాత బాగుంది అంటున్నారు. ఆ వర్షన్ ఇక్కడ రిలీజ్ చేస్తే బాగుంటుందా? ఇంకా అయిపోయిందన్న. ఇప్పుడు మేమంతా ఫస్ట్ మేము పెట్టుకునేది ఏంటంటే ఓజీ మీద పెట్టుకున్నాం. హోప్స్ అన్నీ ఓజీయే.
ఇది కూడా ఏంటంటే బర్త్డే జస్ట్ ఓజీకి మేము శాంపుల్ ఎలా చేస్తాం సెలబ్రేషన్స్ అని బయటోడికి తెలియటం కోసం చేస్తాం అంతే. సినిమా బాగాలేకపోయినా బాగుందని చెప్పుకునే బ్యాచ్ కాదు మాది. సో ఏంటనేది సినిమా కొట్టినాకే మాట్లాడతాం. ముందు మాట్లాడితే అయితే అనిపిస్తుంది కానీ సినిమా కొట్టిన తర్వాతే ఒక్కొక్కటి అంటే మనం అన్ని బౌండరీలు కొట్టినాకే మాట్లాడాలి, ముందే సంబరం చేయకూడదు. సో ఏంటంటే కొట్టినాకే మాట్లాడతారు అంతే. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ పాన్ ఇండియా లెవెల్లో పొలిటీషియన్గా ఆయన ఎస్టాబ్లిష్ అయిపోయారు, సినిమా లెవెల్లో కూడా వస్తున్నారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే అండి ఏదైనా కరెక్ట్ కంటెంట్ పడాలి. సో పడినంత వరకు ఇప్పుడు హరిహర విరమలతో ఒక మంచి మెసేజ్ ఇచ్చారు, అది కనెక్ట్ కాలేదు. సో ఏది ఫ్లాప్ అవుతుంది ఏది మనకు ముందు తెలియదు. సో ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి. సో ఖచ్చితంగా సుజిత్ గారు ఆయన ఫ్యాన్ బాయ్ కాబట్టి ఖచ్చితంగా రీచ్ అవుతారు. ఆ రీచ్ అవడంలో మాత్రం ఆయన అసలు తగ్గేది లేదు. ఎందుకంటే ఆయనకు ఒక అభిమానుల పలుసు తెలుసు కాబట్టి అది ఆల్రెడీ కనబడుతుంది. హంగ్రీ చేతతోనే అక్కడ ఆయన ఏంటనేది సినిమా ఎలా ఉండబోతుందని చూపించారు. ఓజాస్ గంభీర సాంగ్ ఎలా ఉందో మనం విన్నాం. ప్రతి అసలు పాటలు వినటం మర్చిపోయిన వాడు కూడా మళ్ళీ వింటున్నాడు అనమాట పాటలు పెట్టుకుని. సో ఆల్బమ్ కూడా చాలా బాగా కేర్ తీసుకుంటున్నారు. ఆయన ఎలా చూపించాలి, సినిమాకి తగ్గట్టుగా ఎలాంటి పాటలు ఉండాలి అన్నీ కూడా. ఓజీ అనేది స్ట్రైకింగ్ అండి, అది దాని గురించి డిస్కషన్ లేదు. తర్వాత సినిమాలు ఎలా ఉంటాయి, ఆయన ఎలాంటి కెరీర్ ప్లాన్ చేస్తున్నాడు, కంప్లీట్గా పాలిటిక్స్లో ఉంటారా అంటే ఆ కంప్లీట్గా పాలిటిక్స్కి వెళ్ళేటప్పుడు అకిరాన్ వదిలేసి వెళ్తారు ఆయన అంతే. తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? ఎక్స్ట్రాడినరీ అండి. కొనిదెల పవన్ కళ్యాణ్ తమన్ ఆయన పేరు, కొనిదెల పవన్ కళ్యాణ్ తమన్. బీజిఎం కనుక ఒక్కటి ఆయన చెప్పాడు ఆల్రెడీ, ఓజీ సినిమాతో ప్రతివాడు మీసం మీద వేస్తాడు, బీజిఎం అలా ఉంటుందని చెప్పి ఆల్రెడీ మేము 5 స్టార్తో చూసాం. క్లైమాక్స్ లో ట్రైన్ బీజిఎం ఉంటుంది కదా, అలాంటి లెక్క పెట్టుకోవాలి. నేనే చెప్తున్నాను, ఆ రోజు ఇక్కడ గుడి కడతా తమ్మకి, గుడి కడతా తమ్మకి. ఉంటే ఇక్కడ నేను గుడి కట్టి నేను తమ్మన్ గారికి ట్విట్టర్లో పోస్ట్ పెడతా, అన్నా నీకు ఇదిగో గుడి కట్టా అని. పవర్ స్టార్ కి మరిగిన హంగ్రీ తమన్ అని చెప్పుకుంటారు. ఓజీ అంటే ఓజస్ గంభీరా కదా, కానీ మీరు ఓట్ ఫర్ గ్లాస్ అని చాలా బాగా అన్వయించుకున్నారు. ఎలా వచ్చింది? ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటారు, ఓట్ ఫర్ గ్లాస్ అంటారు. ఏదన్నా పలకడానికి దేవుడి నామాలు 100 ఉంటాయి. ఏదన్నా ఏది చెప్పించినా దేవుడిని వాళ్ళు చెప్పించుకున్నారు. రాజనారాయణ ఫస్ట్ సీట్ ఇచ్చింది మాకు జనసేనకి, దగ్గరుండి నగ్గించుకున్నాం. అవన్నీ మనం కాంట్రవర్సీకి సోషల్ మీడియాకి పనికి వస్తే చెప్తే ఓజస్ అంటూ ఓవర్ గ్లాస్ అని ఏముండదు. సో ఇక్కడ సినిమాలో పాలిటిక్స్ తీసుకురావద్దండి. పవర్ స్టార్ గారి స్టామినా ఏంటనేది సినిమా వచ్చినాక మాట్లాడుతుంది అంతే. సినిమా అన్న పాలిటిక్స్ మేము పెట్టుకున్న ఏమి ఏంటంటే సినిమాని సినిమా పరంగా చూడాలి, పొలిటికల్ని పొలిటికల్గానే చూడాలి. సినిమాని పొలిటికల్ని ఎప్పుడు మిక్స్ చేయొద్దు. మేము చెప్పేది ఎవరికైనా అంతే, సినిమాని పొలిటికల్ని అస్సలు మిక్స్ చేయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే సినిమా మేము ఆయన ఇక్కడ గెలిచి రచ్చగలవాలంటారు కదా, అక్కడ గెలిచాడు ఆల్రెడీ స్టేట్స్ లో. దీంతో అవుట్ ఆఫ్ ద కంట్రీ కూడా వెళ్ళి బ్లాక్ బస్టర్ కొట్టే ఛాన్స్ ఉంది. ఓజీతో కలెక్షన్స్ ఏ రేంజ్ వరకు రావచ్చు? ఇప్పుడు దాకా ఎవరో 100 crore షేర్ లేదన్నాడు. ఈ సినిమాతో మేము చూపిస్తాం, డే 1తో చూపిస్తాం. స్టేట్ టు స్టేట్, కంట్రీ టు కంట్రీ, కాంటినెంట్ టు కాంటినెంట్ చూసుకోవడం అంతే. అంటే హరిహర వీరమల్లికి ఆయన స్వయంగా రంగంలో దిగి ప్రమోషన్స్ చేశారు. ఓజీకి ఎలా ఉండొచ్చు? ఓజీకి అసలు ప్రమోషన్ ఎందుకన్నా, ప్రమోషన్ అక్కర్లా. ఓజీ అనే పేరే ప్రమోషన్, కట్అవుట్ ఉండేది వాళ్ళు, అది బ్రాండ్. ఓజీ అనేది బ్రాండ్, ఇంకా దాని ప్రమోషన్ కూడా అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ పక్కన నిధి అగర్వాల్ బాగుందా, మాలవిక బాగుందా? పక్కనుంటే ఎవరైనా బాగుంటుంది. మేము స్క్రీన్ లో పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడు పక్కన ఎవరిని చూడము. పేరు మార్చి చెప్పేస్తున్నారు. మాలవిక ఇంకా చేయలేదు, ఏం చేసింది ప్రియాంక అరుల్ మోహన్ అనమాట. మేము పవన్ కళ్యాణ్ గారి జంట బాగున్నారు. ఎవరిని చూడము. ఇప్పుడు వచ్చిన సుబి సుబి సాంగ్ చాలా బాగా వెళ్తుంది. అదే అండి, ఫ్యామిలీస్ లాగడానికి డైరెక్టర్ చేసే ప్రయత్నాలు 100 ఉంటాయి. సో మాస్ గా కాకుండా ఫ్యామిలీస్ కూడా రీచ్ చేయాలి సినిమా అనేది. మొత్తం అన్ని యాంగిల్స్ లో అన్ని ఆడియన్స్ టార్గెట్ చేసిన సినిమా. ఖచ్చితంగా ఓజీ పేరుని నిలబెట్టుకుంటాడు. 360 degrees అందరికీ దింపుతాం అన్న ఓజీ సినిమాతో. 360 degrees లవ్ కానీ, ఫ్యామిలీ కానీ, ఎమోషన్ కానీ, లేకపోతే యాక్షన్ కానీ, మాస్ కానీ, ప్రతిదీ కూడా 360 degrees ప్రతి ఒక్కడికి దింపుతున్నాం అంతే.